మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో, మన కుటుంబంలో, సంఘంలో, వ్యాపారంలో అభివృద్ధి కొన్నిసార్లు మనకు దూరం అవుతుంది, కనిపించదు. ఎందుకంటే దేవుణ్ణి మరిచిపోయిన రోజులు ఉంటాయి, దేవుణ్ణి విడిచిపెట్టిన రోజులు ఉంటాయి. మన కుటుంబంలో దేవునికి విరోధముగా మాట్లాడేవారు ఉంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎన్నటికీ అభివృద్ధి చెందలేము. మనం ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాము అంటే, తరతరాలు కూడా ఆయనకు ఒక తప్పు పేరు పెడదాం, తప్పు వెతుకుదాం ఆయన మీద అని మనం తరతరాలు వెతికినా సరే ఒక్క మచ్చ కూడా నీకు దొరకదు ఆయన గురించి. అలాంటి సర్వశక్తుడైన దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం, ఆయన బాటలో నడుస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎందుకు అభివృద్ధిలో చెందము? ఎందుకు అభివృద్ధిలో మనము ఉండము? కారణం ఏంటంటే, మనలో మనకు తెలియకుండానే, మన కుటుంబంలో మనకు తెలియకుండానే, మన సంఘంలో మనకు తెలియకుండానే కొన్ని దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయి. వాటిని మనము ప్రార్థన చేసి కనిపెట్టి తొలగించుకుంటే గనక ఖచ్చితముగా ఆ సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగి మనము గనక ఇవన్నీ తొలగించుకుంటే ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని, కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను అభివృద్ధి అయ్యేలా ఆయన సహాయం చేస్తాడు. ఏం చేయాలా? ఆయన వైపు తిరిగి జరుగుతున్న దుర్మార్గమును కనిపెట్టి దూరంగా తొలగించేసి ఆయన వైపు తిరిగితే మనము, మన కుటుంబం, మన సంఘం, మన పిల్లలు, మన వ్యాపారము అన్నిటిలో అభివృద్ధి మనము వెంటనే చూడగలుగుతాం. ప్రతి ఒక్కరికి సంతోషంగా, ఆనందంగా, సర్వశక్తుని నీడలో ఉండి దుర్మార్గమును దూరపరిచి అభివృద్ధి మార్గంలో నడవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీతో జీవిస్తున్నప్పటికీ మాలో దుర్మార్గం ఉన్నది ప్రభువా. మా కుటుంబములలో దుర్మార్గం ఉన్నదయ్యా, సంఘములలో దుర్మార్గం ఉంటున్నది ప్రభువా. నాయనా, మేము కనిపెట్టి ఆ దుర్మార్గమును తొలగించుకొని అభివృద్ధి చెందేలా నానా ఎంత కష్టపడినా వృధా అయిపోతున్నది. అలా కాకోకుండా ఇక నుంచి అభివృద్ధిలోనే మేము ఉండుటకు, సర్వశక్తుని నీడలో ఉండుటకు కృపా కనికరం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.